రీసెంట్‌గా తెగ వైరల్ అవుతున్న వీడియో ఏదన్నా ఉందంటే, అది చంద్రుడిపై రహస్య గది గురించి. ఈ కాన్సెప్ట్ నిజంగా ఉందా? అసలు ఉంటే ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? అసలు సోషల్ మీడియాలో ఎందుకు ఇంతలా వైరల్ అవుతుంది? సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటాయి. దయచేసి మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చందమామపై రహస్య గది. ఈ కాన్సెప్ట్ శాస్త్రీయంగా ఆసక్తికరంగా ఉంటుంది. సో, వాస్తవానికి శాస్త్రవేత్తలు గుర్తించిన ఏదైనా సైన్స్ ఆధారిత విషయం కాదని స్పష్టం చేసుకోవాలి. అయితే చంద్రుడిపై కొన్ని ప్రయోగాలు అంటే గుహలు, లావా ట్యూబ్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. ఈ చంద్రుడిపై లావా ట్యూబ్స్ రహస్య గుహలు ఏంటి? అసలు చంద్రుడి ఉపరితలంపై కొన్ని క్రేటర్లు అండ్ కందరాలు కనిపించాయి. ఇవి పూర్వంలో లావా ప్రవహించినప్పుడు ఏర్పడినట్లు భావిస్తున్నారు. చంద్రుని లావా ట్యూబ్లు భవిష్యత్తులో మనుషుల నివాసాలకు ఉపయుక్తంగా ఉండవచ్చని అయితే పరిశోధనలు అయితే సూచిస్తున్నాయి. ఎందుకంటే అవి రేడియేషన్, అగ్నిరేగుల నుండి రక్షణ కల్పించగలవు. ఇక 2009లో జపాన్ స్పేస్ ఏజెన్సీ జాజా ఇది పంపిన కయూగ్ ఉపగ్రహం చంద్రమాపై అయితే 50 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల లోతైన గుహను అయితే గుర్తించారు. రహస్య గది అనే అపోహలు ఎలా వచ్చాయి? కొందరు కట్టుకథల్లో లేదా కుట్ర సిద్ధాంతాల్లో చంద్రుడిపై ఏలియన్ బేస్లు లేదా రహస్య గదులు ఉన్నాయని అయితే ఊహిస్తున్నారు. సో, నాసా ఇతర అంతరిక్ష సంస్థలు అయితే ఇప్పటివరకు చంద్రునిపై ఏలియన్ల అడుగుజాడలు లేదా రహస్య గదులను కనుగొనలేదు. చంద్రుడిపై లావా ట్యూబ్లు అన్వేషించడం మన భవిష్యత్ చంద్రవాసానికి ఎంతో ముఖ్యమైనదని అయితే శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. అయితే రహస్య గది అనేది ప్రస్తుతానికి ఊహాగానమే. ఇక చందమామపై రహస్య గది అనే వాదన శాస్త్రీయంగా నిర్ధారణ కానీ ఊహాగానమే కానీ చంద్రునిపై ప్రయోగాత్మకమైన లావా ట్యూబ్లు అయితే గుహలు ఉన్నాయనే విషయం మాత్రం నిజం. సో, ఈ లావా ట్యూబ్స్ ఏంటంటే చంద్రుని ఉపరితలంపై వాల్కనిక్ చర్యల వల్ల ఏర్పడిన ఇవి న్యాచురల్ రీసోర్స్ గుహలు అని చెప్పొచ్చు. వీటిలో ఉన్నట్లయితే శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్తున్నారు. బట్ వీళ్ళేంటంటే యూట్యూబ్లో అండ్ కొన్ని వీటిలో కొన్ని కాన్స్పిరెన్సీ థీరీస్ అంటే కుట్ర సిద్ధాంతాలు ఈ ద్వారా ఈ ఏలియన్స్ ఉన్నాయని, చంద్రుడి మీద మనుషులు ఉండవచ్చని, రహస్య గదులు ఉన్నాయి, ఈ రహస్య గదుల్లో ఇది చంద్రుడిపై ఏలియన్లు నివసిస్తున్నాయి. సో, అక్కడి నుంచి ఇవి కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయి, ఇవి మానవ మనుగడికి కరెక్ట్ అని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉంటున్నారు. ప్రస్తుతం అయితే చంద్రునిపై ఏలియన్ల రహస్య గది లేదా స్థావరాలు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు అయితే ఎక్కడా కనుగొనబడలేదు. సో, ముఖ్యంగా ఈ ఏలియన్స్ చంద్రుని గుహలని నిజమా లేకపోతే ఫేకా అంటే ఇవి చంద్రునిపై అయితే కొన్ని ప్రయోగ లావా ట్యూబ్లు క్రేటర్ లోపల గుహలు ఉన్నాయని అయితే మెయిన్ ఈ సైంటిస్టులు పదే పదే వాదిస్తున్నది ఇది ఒకటే. ఇప్పటి వరకు ఏలియన్లు ఈ గుహలు ఉన్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా శాస్త్రీయంగా ఏం చెప్పట్లా. కొంతమంది అయితే అనుకుంటారు అంతే. చంద్రుడిపై ఏలియన్ నిర్మాణాలు, రహస్య బేస్లు, సిగ్నల్స్ లేదా అజ్ఞాత ప్రాణుల జాలను శాస్త్రవేత్తలు అయితే అస్సలు కనుగొనలేదు. అసలు అక్కడ ఏమీ లేవని చెప్తుంది. నాసా పరిశోధన సంస్థ కూడా అదే చెప్తుంది. అయితే 2009లో అయితే ఈ జపాన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో కయూగా దీన్ని అయితే చెప్తున్నారు. సో, ఇది గుహ ఒకటి గుర్తించిందని అయితే చెప్తుంది. ఇంకా నాసా చెందిన ఎల్ఆర్ఓ అంటే ఈ లోనార్ రీకన్సనెన్స్ ఆర్బిటర్ అయితే ఇది కూడా చంద్రునిపై అనేక లావా ట్యూబ్లను స్కాన్ చేసింది. ఈ గుహల్లో అయితే భవిష్యత్తులో అంతరిక్ష వాసులకు రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే చంద్రునిపై రహస్య గది, ఏలియన్ స్థావరం అనే కథలు అయితే ప్రధానంగా మెయిన్ సోషల్ మీడియా, యూట్యూబ్లో కుట్ర సిద్ధాంతాలు చెప్తున్నాయి. వెబ్సైట్ల ద్వారా కూడా వైరల్ అయ్యాయి. ఇక వార్తలు చాలామంది ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తారు కానీ అందువల్ల అది త్వరగా వ్యాపిస్తాయి. సో, ఈ కథనాలు ఎలా వైరల్ అయ్యాయి అంటే శాస్త్రీయంగా ఆవిష్కరణలు తప్పుగా అర్థం చేసుకోవడం, ఇంకా ఈ 2009లో జపాన్ స్పేస్ ఏజెన్సీ చేసిన లావా ట్యూబ్ ప్రయోగాలు అండ్ నాసా కూడా చంద్రునిపై లావా ట్యూబ్లు భవిష్యత్తులో మానవ నివాసాలకు ఉపయోగపడుతున్నాయని పరిశోధనలు చేసింది కాబట్టి వాటి గురించి కానీ కొందరు ఈ సమాచారాన్ని వక్రీకరించి చంద్రునిపై రహస్య గది ఉంది, అదే ఏలియన్ల బేస్ అని అయితే ప్రచారం చేస్తున్నారు. అది ఏలియన్ల బేస్ కాదు, అసలు ఏలియన్ల క్యాంపో కాదు. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లో ఏలియన్స్ ఆన్ ద మూన్, నాసా సీక్రెట్స్ అనే వీడియోలు అయితే పోస్ట్ చేయడం చేశారు. ఫేక్ థంబ్నెయిల్స్ ఇవి పెట్టి అయితే కొన్ని అయితే చేస్తున్నారు. వీటి వల్ల కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి, వాటి వల్ల కూడా అని చెప్తున్నారు. సో, ఇదంతా తప్పుడు ప్రచారం. సో, ఇది గైస్ ఈ రహస్య గదులు అంటూ చంద్రమునిపై అయితే ఏమీ లేవు, అంటే గుహలు అయితే ఉన్నాయి అంతే. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వైరల్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.